రావాలనుకుంటా, కానీ నేను అదేం చేయలేదు. కనీసం పాయింట్స్ కూడా రాసుకోలేదు, ఏం మాట్లాడతానో తెలియదు. కానీ నా జీవితంలో ఇప్పటికీ కొన్ని సంఘటనలకి మీతో షేర్ చేసుకుంటాను. నాకు వచ్చిన ప్రశ్నలు కూడా మీకు చెప్తాను. నేను అంటే పూర్తిగా సమాజం ఏమవుతుందో ఆలోచిస్తుంటే నేను వేరేగా ఆలోచిస్తాను చాలా చోట్ల. మీతో షేర్ చేసుకుంటాను. ఆ వివరణ మీకు ఏమాత్రం పిసరంతైనా సరే ఏదైనా ఇన్స్పిరేషన్ ఇస్తే నేను చాలా సంతోషిస్తాను. దానికంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతి పెద్ద కాలేజీలోకి నేను వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అను. అసలు నేను పోయిన సంవత్సరమే రావాల్సింది, కానీ ఢిల్లీలో రష్యాలో చదివి వచ్చిన స్టూడెంట్స్ అలిపిన ఉండడం వల్ల నేను రాలేకపోయాను. కానీ ఇప్పటికైనా వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. విషయాలు ఏమిటంటే చిన్నప్పుడు నేను అప్పటికే మా అమ్మగారు ఎమ్మెల్యే చేశారు. బట్ ఒక దళిత కుటుంబంలో నేను 2వ ఆడపిల్లగా పుట్టాను. మొదటి ఆడపిల్ల చనిపోయింది. అప్పుడు టీటీ వ్యాక్సిన్ లభించారు. సో టీటీ వచ్చినందువల్ల టెటనస్ వచ్చినందువల్ల చనిపోయింది అక్క. 3 రోజులకి అక్కని పిలవాలో లేదు. సో మేము పెరుగుతున్న క్రమంలో మొదటి ఇది నాకు అప్పుడు ఫెమినిజం అనే మాట తెలియదు. అంటే ఫెమినిజం ఏదో లెపరసీ కాదు, ఫెమినిజమే మొదట ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతవరకు స్త్రీలు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతారో అప్పుడే సమస్యలు మొదలవుతాయి కుటుంబాల్లో, సొసైటీలో కూడా. సో ఫెమినిజం అనే మాట చూసి గడిచిపోతుంది. దాని గురించి తెలుసుకోవడం కూడా మంచిది, హిస్టరీ ఎలా మొదలైంది అది. సో నేను అప్పటికి నాకు 7-8 ఏళ్ళు ఉంటాయి. మొత్తం 4 ఏళ్ల వయసు అప్పుడే స్కూల్లో వేశాను. ఎప్పుడూ యాక్టివ్, ఇప్పటికీ నేను యాక్టివ్ 70 ఏళ్ళు వస్తున్నా. సో మా తమ్ముడు నేను అప్పుడు మా చెల్లి పుట్టలేదు. పాలు కాచి ఇద్దరు చెరో గ్లాసులో వేసుకోండి తాగండి అని చెప్పి అమ్మ నాన్న తోటలో పని చేసుకుంటారు. మాకు కూరగాయల తోట అది ఉండేది, మొక్కలు అవి ఉండేవి. ఎప్పుడు ఫ్రెష్, మందులు వెయ్యని కూరగాయలు తినేవాళ్ళు. హిస్టరీ ఇప్పుడు అలాంటివి లేవు. సో నాకు చిన్న క్లాస్ ఉండేది, మా తమ్ముడు పెద్ద క్లాస్. ఆ క్లాసుల గురించి కాదు, అంత తీవ్రంగా ఆలోచించే ఇది లేదు, అంత లేదు. అంటే ఫెమినిజం గురించి తెలియదు అని చెప్తున్నాను నేను చిన్నపిల్లలను కూడా. మా తమ్ముడికి మీగడంటే, పాలమ్మ మీగడంటే చాలా ఇష్టం. సో మీగడంతా నాకే అంటాడు, నాకేమో పెళ్లి మీద మీగడే. ఎట్లా ఇలాగా నాకు కోపం వచ్చింది, ఇంకా వెయ్యి అంటే మొత్తం పాలకి తీసుకెళ్ళి వాడి మీద మొత్తం పాలకొస్తుంది. అదేమో ఒకలాంటి బయటేనేమో, అంటే నాకు నచ్చింది నాకు ఎందుకు ఉండకూడదు అంత. కానీ అమ్మ ఎప్పుడు కూడా మగపిల్లడ పక్షమే. సో కాల్డ్ కమ్యూనిస్ట్ ప్రోగ్రెసివ్ ఫ్యామిలీలో కూడా అమ్మకి కొడుకే వీక్నెస్. సో అది అలా అయిపోయింది. తర్వాత స్కూల్ అయ్యింది, కాలేజ్ అయ్యింది. నేను ఇంటర్మీడియట్ కాదు, పియూసీ లాస్ట్ బ్యాచ్, SSLC లాస్ట్ బ్యాచ్, ఎంట్రన్స్ ఫస్ట్ బ్యాచ్. ఆ ఎంట్రన్స్లో నాకు వైజాగ్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. నేను జాయిన్ అయ్యా కూడా, ఒక 10 నెలలు ఎంతో ఉన్నాను. బట్ ఐ డెంట్ హ్యావ్ ద మనీ టు పే ఇన్ ద హాస్టల్. దట్ వాజ్ మా నాన్నగారు అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే లెక్క ఆయన జీవితాంతో ఒక టాటా కింగ్తోనే జీవించాడు. సో నేను అప్పటికి మా నాన్నగారు కమ్యూనిస్ట్ కాబట్టి మాస్కోలో నాకు ఫ్రీ సీట్ వచ్చింది. సో నేను అక్కడ చదువుకోవడానికి వెళ్ళిపోయాను. 17 ఏళ్ళే అప్పటికి. వెళ్ళిన తర్వాత చదువుతున్నాం అంతా ఉంది. బట్ ఆ దేశంలో చూసినది ఏంటంటే, అసలు రెవల్యూషన్ అనేది 1917లో రష్యా విప్లవం విజయం చెందగానే ఈక్వల్ రైట్స్ అనేవి ఇచ్చారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఇంకొక గుడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సీతారాములు గారికి కూడా నచ్చిన పాయింట్, దేర్ ఆర్ నో లీగల్ అండ్ ఇల్లీగల్ చిల్డ్రన్, స్టేట్ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీవన్. ఇప్పుడు గవర్నమెంట్ మనకి అనాథ పిల్లలకున్న హోమ్స్ని మూసేయాలని చూస్తున్నారు, ఏదో ఒక వంక పెట్టి.
అది చాలా గౌరవానికి వస్తుంది. చదువుకునే వెసులుబాటు లేని పిల్లలు హోమ్స్లో ఉండి చదువుతున్నారు. అంటే అది ఎన్జిఓలు చేస్తున్నారు, యాక్చువల్గా గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత. కానీ వాటన్నిటి మూసేద్దామని చూస్తున్నారు. ఆ పిల్లలు ఏమవుతారో తెలియదు. అటువంటి అప్పట్లో ఆ గవర్నమెంట్ ఈవెన్ ఏ స్టూడెంట్ అయినా అంటే ఏ పిల్లలైనా సరే తనే బాధ్యత తీసుకుని పెంచుతుంది అనేది ఉంది. తర్వాత ఆడవాళ్ళు వెసులుబాటు ఉండేలాగా వాళ్ళు ఏం పని చేయదలుచుకున్నారో ఆ పని చేయడానికి పిల్లల్ని గవర్నమెంటే చూసేది. అంటే క్రిస్టియన్ అంటారు కదా, అవి ప్రతి ఏరియాకి ఉండేవాళ్ళు అనమాట. సో ఆడవాళ్ళు పొద్దున్నే పిల్లల్ని వదిలేసి తర్వాత వెళ్ళి తీసుకెళ్ళచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే రష్యాలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో వాళ్ళ దగ్గర 30 మిలియన్ల జనాన్ని చనిపోయారు వార్ టైంలో. కాబట్టి ఆడవాళ్ళే దేశాన్ని నడిపించారు. మొత్తం ఫ్యాక్టరీలో వాళ్ళే, అగ్రికల్చర్లో వాళ్ళే. ఇప్పటికీ టీచర్లు, డాక్టర్లు ఆడవాళ్ళే ఎక్కువ అక్కడ. సో అలాంటి దేశంగా చూసి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఆలోచన ఉండేది అనిపిస్తుంది. అక్కడ చదువుకుంటున్న టైంలో నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి తెలంగాణలో నేను ఆంధ్రాకి వెళ్ళి 1 గంట కూడా పనిచేయలేదు. తెలంగాణ జిల్లాలన్నీ తిరిగాను, పనిచేశాను. తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్ళీ పీజీకి వెళ్ళాను. ఆఫ్థల్మాలజీ అంటారు, అది కళ్ళకు సంబంధించిన, కళ్ళ వ్యాధులకు సంబంధించిన శాస్త్రం. అది చేస్తున్న టైంలో ఒక వార్డు ఉంటుంది. ఆ వార్డులో చీఫ్ డాక్టర్. ఆయన అంటారు, ఆడపిల్లలకు సర్జరీ ఎందుకు? ఏదన్నా ఎమర్జెన్సీ కాల్ వస్తే రాత్రిపూట వెళ్ళగలరా పిల్లల్ని వదిలేసి అంటే నేనన్నాను, పక్కన వాడు 1 గంట పాటు చూసుకుంటానంటే వెళ్ళగలం కదండి. అదేంటి పక్క పెడుతుంటే మనం చూసుకోవట్లేదు వేరే విషయాలు. సో అదే అప్పట్లో నా ప్రశ్న. అది సరే, ఆఫ్థల్మాలజీ అయిపోయిన తర్వాత వచ్చాను, గవర్నమెంట్ జాబ్లో చేరాను. గవర్నమెంట్ జాబ్లో చేరిన తర్వాత ఈ ఆఫ్థల్మాలజీ రికగ్నైజ్ చేయము అన్నారు. నాకు తెలియలేదు. ఫారెన్ డిగ్రీస్ రికగ్నైజ్ చేయాలి, ఎంబీబీఎస్ రికగ్నైజ్ చేశారు, పీజీ రికగ్నైజ్ చేయమంటే మళ్ళీ నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 ఎంట్రన్స్ రాసి ఎనాటమీ పీజీ చేశాను. అది కూడా నా డిగ్రీ ఫారెన్ది కాబట్టి నేను నాన్ లోకల్. పీజీ సీట్లకి అప్లై చేసినప్పుడు నేను నాన్ లోకల్. అప్పుడు నేను మళ్ళీ కమిటీ ముందు, కౌన్సిలింగ్ కమిటీ ఉంటారు 5-6, వాళ్ళ ముందు నేను క్వశ్చన్ రైజ్ చేశాను. ఇక్కడ ఈ గవర్నమెంట్ 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెడుతుంది ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్. ఖర్చు పెట్టి అమెరికాకి పారిపోతే ఆయన నాన్ లోకల్, వేరే కేసులు నన్ను చదివించి పంపితే నేను ఇక్కడ మారుమూరు ఆదిలాబాద్ అనే డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను. ఎవరు డాక్టర్లు హెడ్ క్వార్టర్స్లో ఉంటారు అక్కడ. నేను ఆదివారం కూడా హెడ్ క్వార్టర్స్లో ఉండి పనిచేస్తుంటే నేను నాన్ లోకల్, ఇదేం న్యాయం అని అడిగాను. ఆ తర్వాత జీవో మారిందని విన్నాను. 3 ఏళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తే యూనిపికం లోకల్. సో నాకు ఎనాటమీ ఎందుకు వచ్చిందంటే మంచి ర్యాంక్ వచ్చిన నాన్ లోకల్ చివరి గంట కూర్చోబెట్టినాను అక్కడ. లోకల్ సీట్ నాన్ లోకల్ చేసి ఇచ్చారు. ఎనాటమీ పిల్లలు వణుకుతారు, బట్ ఇట్స్ లవ్లీ సబ్జెక్ట్. మీరు ఎవరన్నా ఎంబీబీఎస్ చదివినప్పుడు ఎనాటమీ అనే సబ్జెక్టు ప్రతి జబ్బుకి ఒక బేస్ నాలెడ్జ్ ఇస్తుంది. ఎనాటమీ అంటే మెకానికల్గా కాదు, డ్రై సబ్జెక్ట్ కాదు, భయపడుతుంటాయి. తర్వాత ఎనాటమీ పీజీ చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్ వచ్చి, అప్పుడు మేము స్పైనల్ కార్డ్ చేస్తున్నాం, వెన్నుపాము స్పైనల్ కార్డ్ చేస్తున్నప్పుడు వచ్చి, చూసావా ఆడవాళ్ళది ఏమైనా కొంచెం స్పైనల్ కార్డు మగవాళ్ళ కంటే చిన్నగా ఉంటుంది, 2-3 మిల్లీమీటర్స్. అంటే నేను అన్నాను, ఆడపిల్లలు 6 feet ఎదగనివ్వండి, అప్పుడు తేడా ఉండదు. ఆయన అంటే ప్రొఫెసర్ అసలు ఎదిరించకూడదు, మనకు ఆ సిస్టమ్ ఉంది కానీ ఎందుకో నేను రష్యాలో చదివించడం లేదు. ప్రొఫెసర్లు మేము పేరు పెట్టే పిలిచేవాళ్ళం, మేడం సార్ అనేది లేదు. అది మనకు బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన బానిసత్వం లక్షణాలు అనుకుంటాను నేను. అందుకే నన్ను మేడం మేడం అంటే నేను చాలా బాధపడుతున్నాను. తర్వాత సో సరే, ఇప్పుడు నాకు కూడా చాలా మీటింగ్ ఉంది, ఫ్యాకల్టీ మీటింగ్, అది వదిలేసి వచ్చాను, ఏమవుతుందని తెలియదు. సో తర్వాత ఇప్పుడు ఈ క్రమంలో నేను రిటైర్ అయ్యాను సివిల్ సర్జన్గా. అక్కడ కూడా నేను లేస్తున్నానంటే డిస్ట్రిక్ట్ మెడికల్
సార్ ఒక రిక్వెస్ట్ అంటే నువ్వు రిక్వెస్ట్ అన్నా నాకు భయం వేస్తుందమ్మా నేను ఎవరన్నమాట ఏదో న్యాయం అని కొంచెం వేస్తాను. ఒకసారి లేడీ మెడికల్ ఆఫీసర్స్ అందరినీ రండి అన్నారు. నేను ఎవరితో మాట్లాడుతూ కొంచెం ఒక సెకండ్ 2 సెకండ్ లేట్ వెళ్ళాను. అంటే ఆ డిఎంహెచ్ అంటారు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే నేను లేట్గా వచ్చినందుకు ఆయన కోపం వచ్చిందేమో అనుకున్నాను. అంటే ఆయన నన్ను లేడీ డాక్టర్గా కన్సిడర్ చేయలేదు, మగాళ్ళతో సమానంగా కన్సిడర్ చేశాడు. బట్ దట్ ఈస్ ఆల్సో సార్ట్ ఆఫ్ దిస్ మగాళ్ళే గొప్ప వాళ్ళు ఆడవాళ్ళు కాదని ఏమి లేదు. అక్కడ నా టార్గెట్స్ అన్నీ అయిపోయినాయి, పనిలో నాకేమీ లోటు లేదు కాబట్టి నువ్వు రాకపోయినా పర్వాలేదు అన్నట్టు యాక్చువల్గా ఆయన పిలిచాడు. అదొకటి. ఇక్కడ ఇప్పటికి కూడా అంటారు సమత ఆడవాళ్ళు ఇది కాదు. సో మన పనిలో మనం పర్ఫెక్ట్ ఉండాలి, మనం చేయాల్సింది ఖచ్చితంగా చేయాలి, నాలెడ్జ్ని పెంచుకోవాలి. నాలెడ్జ్ ఇస్ పవర్, నాట్ మనీ ఆర్ ద మసిల్స్. నాలెడ్జ్ ఇస్ పవర్. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఎవరు ఏమి సాహిత్యం చదవరు అన్నట్టుగా. అంటే ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఎగ్జామ్స్ గురించి వేరే లేదు, కానీ మన సినిమాల గురించి మంచి నాలెడ్జ్ ఉంది. ఎంత నాలెడ్జ్ అంటే ఎవరు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరు ఎవరిని డేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి. తెలుగు సీరియల్ని ఖచ్చితంగా చూస్తారు. తెలుగు సీరియల్లో ఏమీ మనకు పనికొచ్చేది ఏమీ లేదు, కుట్రలు కుతంత్రాలు తప్ప. మనం కూడా అలాగే తయారవుతున్నాం అనిపిస్తుంది. కుటుంబాల్లో ఎందుకు చాలా పీస్ఫుల్గా ఉండేది అనిపించింది. ఇప్పుడేమో అన్ని ఆడవాళ్ళు ముఖ్యంగా కుట్రలు చేస్తున్నట్టు వాళ్ళు చూపించేది. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది సినిమాలు కానీ ఆ సీరియల్ కానీ మనుషులకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనుషులను చూస్తున్న మనుషులకు కడుపులో పిల్లల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందట. ఆ సీరియల్లో ఏడుపు సీన్ వచ్చినప్పుడు పిల్లలు ఊరికే పుట్టుకుంటారంట లోపల, గర్భంలో పిల్లలు. సో తెలుసు కదా, వాళ్ళు మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేస్తారు గర్భంలో పిల్లలు, మంచి మ్యూజిక్ వస్తుంది. సో మన మీద ఇటువంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తట్టుకోవడానికి ఏం చేయాలంటే సాహిత్యం చదవాలి. మనకు తెలుగులో చాలా మంచి సాహిత్యం ఉంది, ఇంగ్లీషు సాహిత్యం ఉంది. అంటే ఇప్పుడు పిల్లలు చాలా మంది తెలుగులో చదవలేరు, అది వచ్చిన గొడవ, వెరీ సాడ్. కానీ తెలుగు సాహిత్యం చాలా చాలా మనం ఇంగ్లీష్లోకి ఇతర భాషల్లోకి తర్జుమా చేయవలసిన అవసరం చాలా ఉంది. అది మీరు బాగా చదువుకుని. ఇంకొకటి ఏంటంటే చదువు అనేది చాలా మంది చాలా చోట్ల మీటింగ్లో చెప్తారు, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కాకుండా మానసిక వికాసానికి, మనకు విజ్ఞాన పరిధి పెరగడానికి చదువు అనేది ఉండాలి. ఉద్యోగం అనేది ఓకే, మనం అనుకున్న దాంట్లోనే సీట్ రావాలన్నా కష్టంగానే ఉంది, అనుకున్న దాంట్లోనే ఉద్యోగం రావాలన్నా చాలా ఉంటాయి ప్రపంచంలో. ఇప్పుడు నేను డాక్టర్ కాకపోతే ఇంకేదో అయ్యేదాన్ని, కానీ ధ్యేయం ఉండాలి, యాంబిషన్ ఉండాలి. కానీ చదువు అనేది మాత్రం ఒక ఆఫీస్లో ఉద్యోగం కోసమే కాదు. ఇకపోతే ఏం చెప్పాలో నాకేం దోచట్లేదు. ఒక పక్క నుంచి బెంగగా ఉంది మీటింగ్ గురించి, నా మీటింగ్ గురించి. సో ఇప్పటికీ కూడా ఎవరన్నా ఏదన్నా కామెంట్ చేస్తే నేను ఎప్పుడు ఊరుకోను. అది ఒకటేమో ఒప్పుకోలేమో ప్రొఫెసర్లు అందరూ, ఈవెన్ నాకు సీనియర్స్ ఏమన్నా మాట్లాడినా సరే. బట్ నేను లాజికల్గా న్యాయంగా మాట్లాడాలని ట్రై చేస్తాను, ప్రశ్నించడానికి ట్రై చేస్తాను. ఇప్పటికీ కూడా ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే నాకు మంచిగా అనిపించదు. సరే, ఇది నా వైపు నుంచి. ఇప్పుడు ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉంది, సమాజంలో ఎట్లా ఉంది అంటే, ఇందాక ఆవిడ వచ్చారు లావణ్య గారు, ఉమెన్ ఆడవాళ్ళకి మల్టీ టాస్కింగ్ తెలియదు అంటారు. మల్టీ టాస్కింగ్ తెలియకుండా ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు ఆమె చూసుకుంటుంది, వంట ఆమె చేస్తుంది, బాక్సులు ఆమె సర్దేస్తుంది, అత్త మామ ఏదన్నా అనారోగ్యం ఉన్న వాళ్ళ సేవలు కూడా ఆమె చేస్తుంది. ఈవెన్ ఆమె వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం లేకుండా చేస్తుంది ఇదంతా. మరి మల్టీ టాస్కింగ్ చెయ్యలేరు ఆడవాళ్ళని మనమేనా అనగలను? అదే భర్తని, ఇంట్లో ఉన్న భర్తని ఒక కప్పు టీ పెట్టండి అని చెప్పండి, కిచెన్ ఎలా ఉంటుందో తర్వాత ఊహించగలరా? మరి కాబట్టి ఈ అభిప్రాయం మార్చుకుంటే బట్టి ఆవిడుంటే నేను ఆర్డర్ చేసేదాన్ని, కానీ మాట సమయం లేక వెళ్ళిపోయాను. తర్వాత ఆడవాళ్ళు వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్. ఈ
కాన్సెప్ట్ కూడా మారాలి. ఎందుకంటే బ్యూటీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మనసు బ్యూటిఫుల్గా ఉండాలి, మనసులో బ్యూటిఫుల్గా ఉండాలి. ఈ కొలతలు కాదు, ముఖ్యంగా ఆడవాళ్ళకు పరిమితి చేశారు కొలతలు. 36, 24, 36 ఈ కొలతలు కాదు కావాల్సింది. బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, డెలికేట్గా ఉండి మెరుగు తిరిగిపోతూ ఉండకూడదు. ఇంకొకటి నా చిన్నప్పుడు విషయం చెప్పడం మర్చిపోయాను. మా అమ్మమ్మ ఎప్పుడు కూడా ఎందుకే ఇలా తిరగబడి నడుస్తావు రోడ్డు మీద, కొంచెం ముందు నడు, కానీ నేను ఎప్పుడు చేయలేకపోయాను. తర్వాత మెడిసిన్ చదువుకున్న తర్వాత నాకు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ దొరికింది. ఏంటంటే ఇలా వంగి కూలి పెట్టి నడిచే వాళ్ళకి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీపులో నొప్పి వస్తుంది. కాబట్టి అందరూ స్ట్రైట్గా నడవడం నేర్చుకోండి. ఎప్పుడు కూడా సిగ్గుపడవద్దు. ఇది మన బాడీ, సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వ వైఖరి చూద్దాం. వాళ్ళు పెట్టిన ఈవెన్ సమాజం కూడా, మన తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు. ఏంటంటే ఆడపిల్లకి పెళ్ళే జీవిత లక్ష్యం, దాని చుట్టూనే తిరుగుతుంది. కళ్యాణ లక్ష్యం, షాదీ ముబారక్. అదే కానీ చదువుకి ఇంకా చదువు అని ప్రోత్సహిస్తే చాలా తక్కువ మనం. ఒకటి, ఇప్పుడు చాలా మంది పిల్లలు, మా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఎంత హింస చూస్తున్నారు, ఇంట్లో హింస, హింస. దానివల్ల మరి ఏంటో. ఇంకొకటి, పిల్ల బిఏ చేస్తే ఎంఏ భర్త దొరకాలి, పిహెచ్డీ చేస్తే పిహెచ్డీ కంటే పోస్ట్ డాక్టర్ అలా దొరకడం కూడా కష్టమవుతుంది. అసలు ఆడపిల్లకి ఎందుకు సర్వం పెళ్లి చుట్టూ తిరుగుతుంది? నా కూతురు పెళ్లి చేసుకోవాలంటే దానికి మా అమ్మ చాలా బాధపడింది, కానీ నేను బాధపడలేదు. దట్ ఈస్ హర్ చాయిస్. ఓకే, వెరీ టాలెంటెడ్ గర్ల్. షీ వర్క్ ఫర్ ద ఫిల్మ్స్ ఆల్సో యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్. ఏమి తక్కువ లేదు. ఓకే, తర్వాత నేను ఈ విషయం కథలో కూడా రాశాను. ఎందుకు ప్రతి దానికి పెళ్లినే సెంటర్ చేస్తారు ఆడపిల్లకి. ఓకే, నచ్చిన వాడు, రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే తప్పకుండా ఆ పెళ్ళి సత్ఫలితం ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, హ్యాపీగా ఉంటారు. అలాంటిది లేనప్పుడు మనం సాక్రిఫైస్ చేస్తూ కంటిన్యూ చేయవలసిన అవసరం లేదని నేను అనుకుంటాను. తర్వాత భాషలో కూడా నాకు తెలుగు మా మాతృభాష, నేను చాలా గౌరవిస్తాను. ఇప్పుడే అంటున్నాను ప్రిన్సిపల్ సార్తో, 5వ తరగతి వరకు అయినా కనీసం తెలుగు ఉండాలి. మాతృభాష వచ్చిన వాడికే వేరే భాషలు మంచిగా వస్తాయి. వేరే భాషలు ఈవెన్ 20-30 లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవచ్చు. మేము తెలుగు మీడియంలోనే చదువుకున్నాము స్కూల్ అంతా. అఫ్కోర్స్ కాలేజ్కి వెళ్ళేసరికి ఫస్ట్ మార్కులు తక్కువ వచ్చాయి, కానీ తర్వాత 2-3 నెలలు మేము పికప్ చేసాం. కాబట్టి మాతృభాష అందరూ మంచిగా మాట్లాడటం, రాయడం నేర్చుకోండి. భాషలో, మన తెలుగు భాషలోనే పెళ్లి విషయం వచ్చేసరికి ఆ అబ్బాయి పెళ్ళయిందా అని అడుగుతారు, చేసుకోలేదు. అదే అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగి, మీరు గమనించిన చాలా థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, అబ్బాయి చేసుకోలేదు, ఆయన ఇష్టం చేసుకోలేదు. అమ్మాయికి అవ్వలేదు అంటే కట్నం ఏమలేదు, ఏమన్నా వంకరంతో ఇంకేమన్నా అవ్వలేదు. ఆ భాషలో తేడా తెలుస్తుందా? ఇంకొకటి ఏంటంటే, ఎవరన్నా ఇప్పుడు పరిచయం చేశారనుకోండి, ఇక్కడ జరగలేదు ఆ విషయం. ఎవరైనా మగ కొల్లితో పరిచయం చేస్తే వెంటనే ఆడవాళ్ళని, మీ ఆయన ఏం చేస్తారు, పిల్లలు ఎంతమంది? అదే మనకి మగవాళ్ళని పరిచయం చేసినప్పుడు మీ ఆవిడ ఏం చేస్తుంది, మీ పిల్లలు ఎంతమంది అని మనం అడగం, ఎప్పుడూ అడగం. దట్ ఈస్ నాట్, మనకి అసలు అది లేదు కల్చర్లో. ఈ డిఫరెన్స్ అన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ పోవాలి. మన సాధికారత అంటే, ఒక సాధికారత నేనంటాను ఆడవాళ్ళకే కాదు, కొన్ని మైనారిటీస్ అట్లా కూడా మగవాళ్ళకి కూడా సాధికారత లేని పరిస్థితి ఉంది ఇప్పుడు మన దేశంలో. ఐ డోంట్ నో క్లియర్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి ఏదో డిస్కషన్ జరిగింది డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస గురించి, రేపు లైంగిక హింస గురించి జరుగుతూ ఉంటే డాక్టర్ టి సమరం గారు విజయవాడ నుంచి ఫోన్లో మాట్లాడుతున్నారు.
స్టూడియోలో ఉన్నాను హైదరాబాద్. చివరికి వచ్చేసరికి ఆయన అంటాడు, ఆడవాళ్ళు ప్రవోక్ చేస్తేనే రేపులు జరుగుతున్నాయి, రేపులు చేసే వాళ్ళందరూ మగవాళ్ళు పర్వట్. అంటే ఇప్పుడు చేసిన వాళ్ళందరూ పెరవట్లేదన్నమాట. అప్పుడు అయితే ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్దామండి. ఇద్దరు రాజ్యాలు వాళ్ళు యుద్ధం చేసుకుంటారు, ఓకేనా? గెలిచిన రాజుకి ఓడిపోయిన రాజుగారి భార్య ఎప్పుడు కనపడింది, ఎప్పుడు ప్రవోక్ చేసింది. అయినా ఆయన వచ్చి రేప్ చేస్తాడు, పిల్లల్ని చంపేస్తాడు. సో ఇక్కడ ప్రవోకేషన్ ఇది కాదు, పవర్ పాలిటిక్స్. ఆడవాళ్ళని వస్తువుగా కన్సిడర్ చేస్తూ ఓడిపోయిన రాజు ఆస్తి, వస్తు రూపంలో ఉన్న ఆస్తి, స్త్రీలను హింసించడం అదొక విజయంగా సాధిస్తారు. ఇక్కడ పెరవర్షన్ ఎక్కడ ఉంది? ఆయన ఒక దేశానికి రాజు పాలిస్తున్నాడు, కానీ ఓడిపోయిన రాజు కుటుంబాన్ని నాశనం చేయడం, ఆడవాళ్ళని హింసించడం. కాబట్టి ఇది పెరవర్షన్ కాదు, ప్రొవొకేషన్ కాదు, పవర్ చూపించుకోవాలనేది. సో ఇటువంటి ఆర్గ్యుమెంట్ చాలా ఇలాగే పెడుతూ ఉంటాను. నేను అడిగినప్పుడు ఎప్పుడు కూడా అదేదో వేరుగా ఉంటుంది మీనింగ్. సో కాబట్టి ఆలోచించాలి. సాధికారత అనేది ఒక ఆడవాళ్ళకే రావాలి, మగవాళ్ళకే రావాలనేది కాదు. నేను అనుకోవడం ఏంటంటే స్లోగన్స్ ఇవ్వడం వల్ల రాదు, కొవ్వొత్తులు వెలిగించడం వల్ల, అంతకంటే కాదు. ఈ మధ్య ఒక టీచర్స్ యూనియన్ వాడు 2 సంవత్సరాలు తప్పించారు. నేను వెళ్ళి అంతా అయిపోయిందమ్మా అంటే వాళ్ళ రిపోర్ట్ సంవత్సరం ఏం చేశారంటే, నిర్భయ జరిగినప్పుడు మేము వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించాం చౌరాస్తాలో, మా ఫోటోలు పేపర్లో వచ్చాయి. దానివల్ల ఎట్లా సమాజంలో మార్పు వస్తుంది? మీరు కొవ్వొత్తులు వెలిగించడం వల్ల షాపు వాడికి ఏమన్నా 10 పైసలు 10 కొవ్వొత్తులకి ₹1 మిగిలిందేమో, కానీ మీ చేతుల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు మగపిల్లలు, ఇద్దరిని ఎడ్యుకేట్ చేయాలా, ఇద్దరికి నేర్పించాలా. అది ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూస్ గా ఉండాలి. ఏదో ఒక క్లాసు సెమినార్ చేయడం వల్ల లాభం లేదు. ఎనీ ఎడ్యుకేషన్ షుడ్ బి కంటిన్యూస్. ఇంకొకటి, అబ్బాయిలు మాత్రం ఏంటి, వాళ్ళకు కూడా వేరే విధమైన ఒక సంస్కృతి బాగా దిగజారిపోతుంది. ఇవాళ రేపు 10th క్లాస్కి వచ్చాడు అబ్బాయి, గర్ల్ ఫ్రెండ్ లేదా? అయ్యో ఎంత అవమానం. ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ అది వేరే వక్రీకరించి మాట్లాడడం బాగుండదు. అంటే ఆల్వేస్ దేర్ ఇస్ సమ్, అంటే అది ఆరోగ్యకరమైన మాటలు కాదని వేరే ఉంటుంది. ఎంతమంది మీనింగ్ ఫ్రెండ్షిప్ లేదు అంటే గర్ల్ ఫ్రెండ్ లేదా, గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, కలిసి చదువుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, సినిమాలు వెళ్ళచ్చు, కారణంలో. కానీ ఆరోగ్యకరమైన ఫ్రెండ్షిప్ ఉండాలి. పిల్లలకి ముందు నుంచే, అబ్బాయిలకు కూడా ముందు నుంచే చెప్పండి, అమ్మాయి మనతో సమానమైంది. ఇంతకుముందు మహిళా సంఘాలు పోట్లాడి ఆ చాప్టర్ తీయించాయి. ఫస్ట్ పాఠం ఉంటుంది, ఇంగ్లీష్ పాఠం. ఏమిటంటే, అమ్మ వంటగదిలో వంట చేస్తుంది, ఆ ఇంట్లో ఆడపిల్ల గదులు ఊడుస్తుంది, నాన్నేమో పేపర్ చదువుకుంటున్నాడు, మగపిల్లడేమో క్రికెట్ ఆడుతున్నాడు. ఇది మీకేమీ కనిపించట్లేదా? అంటే దానికే పరిమితం. ఆడవాళ్ళ వంటగదికి, ఇల్లు ఊడవడానికి, మాకు దర్జాగా పేపర్ చదువుకుంటాడు, మన ఇంట్లో తమ్ముడు అన్నా క్రికెట్ ఆడుకుంటాడు. అపోజిట్ ఎందుకు ఉండదు? అది ఇద్దరిని సమానంగా పెంచినప్పుడే జరుగుతుంది. ఇవాళ రేపు చాలా మార్పులు వచ్చాయి, కాదనడం లేదు. బట్ అదేవిధంగా హింస ఎక్కువ పెరిగింది, రేపులు ఎక్కువ పెరిగినాయి. ముఖ్యంగా దళితులు, ముస్లిం మైనారిటీ చిన్నపిల్లలను కూడా హింసిస్తున్నారు. మీరు న్యూస్ పేపర్లో చదివే ఉంటారు, చదవలేదా? ఆయేషా యూపీలో. ఇంకొకటి ఏంటంటే, మనం రాజ్యాంగాన్ని తొక్కిపెట్టి మనకందరికీ సమాన అవకాశాలు ఇద్దామనుకున్న రాజ్యాంగాన్ని తొక్కిపెట్టి మనుస్మృతిని ముందుకు తీసుకొస్తున్నారు. మనుస్మృతి ఏం చెప్తుందంటే, మీరు చాలాసార్లు వినే ఉంటారు, బర్రె ఆడది సమానం, 4 దెబ్బలేసి పని చేయించుకోవాలి. ఒప్పుకుంటారా మీరు?
సో అటువంటిది తర్వాత ఇప్పుడు మనకి మనస్ఫూర్తి నమ్ముతున్న మినిస్టర్లు ఉన్నారు, ఆడవాళ్ళు అసలు కిచెన్లో ఉండదు బయటకు ఎందుకు వస్తున్నారు అనే మినిస్టర్లు ఉన్నారు, మనకి మంత్రులు. నిర్భయ కేసు జరిగినప్పుడు ఒక మినిస్టరు నా కూతురుని అసలు ఎక్కడికి ఇంటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినవ్వను, నేను వెళ్ళినవ్వడు, ఇంట్లోనే ఉండాలి. అసలు ఆ నిర్భయ అనే అమ్మాయి మగపిల్ల బాయ్ ఫ్రెండ్తో ఎందుకుంది రోడ్డు మీద? ఇది మన మంత్రులు చేసే వ్యాఖ్యానాలు. మనం ఏమంటున్నామంటే ఆడపిల్ల రోడ్డు మీద ఏ డ్రెస్లో ఉన్నా సరే, ఏ టైంలో అయినా సరే, అక్కడ బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా, తల్లిదండ్రులతో వెళ్ళిన సెక్యూరిటీ లేదు ఇవాళ రేపు. ఎవరితో కలిసి ఉన్నా సరే రోడ్డు మీద ఏ టైంలో ఉన్నా సరే ఆమె అనుమతి లేకుండా ఆమె ఒంటిపై చెయ్యి వేయకూడదు. అలాంటి సమాజం వచ్చినప్పుడే మనకి సాధికారత వచ్చినట్టు. సో ఆయనకి ఎక్కువ మాట్లాడి నాకు కూడా బ్లాక్ పై కూర్చోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ నేను ఇంకొకటి కామెంట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కూడా నేను ఎప్పుడు అంటాను, పిల్లల్ని కేజీ నుంచి పీజీ వరకు కూడా కలిపి కూర్చోబెట్టండి అని. అర్థమైందా? మిక్స్ చేయండి అని. అంటే మేము మళ్ళీ నేను గొప్ప చెప్పడం కాదు, ఆయన సీన్ భూతల స్వర్గం. అప్పుడు ఎప్పుడో గుర్తులో స్వర్ణయుగం ఉందని హిస్టరీలో చదువుకున్నాను, కానీ నేను చూడలేదు, చదువుకోవడం తప్ప. బట్ నేను సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు నేను ఆ స్వర్ణయుగం చూశాను. ఇప్పుడంటే అది నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది. గర్భతే అమ్ముడిపోయాడు వెస్టర్న్ మాఫియాకి. సో అది పడిపోయింది. అలాగని ఐడియాలజీ ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. అందరూ సమాన అవకాశాలు పొందాలి, సమానం అంటే సమాజం రావాలని కోరుకునేదే ఆ ఐడియాలజీ. నేను దాన్ని నమ్ముతున్నాను. మీరు కూడా చదవండి, మీ అనాలిసిస్ తోటి క్రిటిసిజం చేసుకొని మీరు కూడా ఒక ఒపీనియన్ ఏర్పరచుకోండి. ఇక్కడ కూడా అలాగే సెగ్రిగేషన్ జరిగింది. లేడీస్ అందరూ ఒక్కొక్కటి కలిసి మెలిసి తింటున్నప్పుడు, ఇప్పుడు చిన్నప్పటి నుంచే అది కలిసిమెలిసి పెరిగితే అసలు ఎంత ఇది ఉండదు. ఒక అలాంటి ఆడపిల్లలు చూడగానే వాళ్ళ ఫీల్ అవ్వడం, మగపిల్లలు చూడగానే వీళ్ళ కలిసి పెరిగిన అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎలా ఉంటారు అలాగే పెరగాలి పిల్లలందరూ అని నేను అనుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తర్వాత నేను కాస్త 4-5 కేజీలు పెరిగినట్టున్నాను ఉన్న బరువుకి. మేడం నిర్మల గారు నన్ను అన్ని పొగడ్తలు నేను ఎప్పుడు వినలేదు. నేను చేసినంత ఏమీ లేదనుకుంటున్నాను, క్షమించండి. సో ఇంతటితో మీ బుర్రలింకి తినకుండా బహుశా ఆకలి కూడా వేస్తుందేమో. టైంకి తినడం అనేది ఆరోగ్య సూత్రం కాబట్టి అమ్మాయిలు అలర్ట్గా ఉండాలమ్మా. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎలా ఉండాలి? మాట్లాడచ్చు ఎవరు? థ్యాంక్ యూ మేడం. నేనేమి మిమ్మల్ని పొగడలేదు, నేను చెప్పింది చాలా తక్కువ మేడం. ఎందుకు అంటే పిల్లలకు కూడా వీళ్ళంతా కూడా రేపు మహిళలు, రేపు మీలాంటి స్థానాలకు రావాల్సిన వాళ్ళు కాబట్టి కనీసం వాళ్ళకి తెలియాలని నేను చెప్పాను. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మన కళాశాలలో మనం ఏ కార్యక్రమం నిర్వహించినా మొత్తం మనకు ముందుండి నడిపించి మన కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ సిహెచ్ ప్రసాద్ సార్. నిజంగా సార్ ప్రోత్సహిస్తేనే నేను ఈ కార్యక్రమం కూడా నిర్వహించగలుగుతున్నాను. మన ఒక్క డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏ కార్యక్రమం చేసినా కూడా సార్ ఖచ్చితంగా మనల్ని ఎంకరేజ్ చేస్తారు, చాలా ప్రోత్సహిస్తారు. ఈ విషయంలో మాత్రం సార్కి చాలాసార్లు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ సిహెచ్ ప్రసాద్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి అమృతా రోషిని గారు సుమారు 8-10 వయసులో కూడా ఎంతో ఓపికగా
సుమారు 45 నిమిషాలు అయినా వారు చాలా చక్కగా మాట్లాడటమే కాకుండా స్త్రీలందరికీ మార్గనిర్దేశనాన్ని చేసినందుకు వారిని నేను నా తరఫున, అధ్యాపక మిత్రుల తరఫున, అదేవిధంగా విద్యార్థి మిత్రుల తరఫున వారిని నేను మరి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఈ రెండింటి యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ముందుగా అటు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ నిర్మలా మేడం గారు, ఇంతకుముందు ఐసీసీ కన్వీనర్ శైలజ మేడం గారు చాలా చక్కని కార్యక్రమాలని నిర్వహించారు. అవి అందరి యొక్క ఆదరాభిమానాలను పొందినవి. అందులో విద్యార్థుల యొక్క ఆదరాభిమానాన్ని పొందినవి. అదేవిధంగా పత్రికా రంగంలో కూడా వారికి అనేకంగా వారు కూడా మరి చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి పేర్కొనడం జరిగింది. అందుకు ముందుగా నేను నిర్మలా మేడంని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంతో ఓపికగా సుమారు 2 గంటలకు పైగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ చాలా చక్కగా కూర్చొని మరి అతిథులు చెప్పినటువంటి అనేక విషయాలని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అందుకు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజున మనం గోపాల్ సుదర్శన్ సార్ చెప్పినట్టు కానీ లేదా డాక్టర్ మేడం గారు చెప్పినట్టుగా కానీ మరి మనం ఏంటన్నమాట వాటిని తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఆచరించాలి. ఏదైనా కూడా తెలుసుకోవడంతోనే మనం ఆగిపోతున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి లోపం ఏమిటి అంటే మనకి ఈరోజు టెక్నాలజీ బాగా ఉంది. ఆ టెక్నాలజీ ద్వారా అన్ని తెలుసుకోగలుగుతున్నాం, కానీ ఆచరణలో వాటిని అనుసరించడం అనేది జరగడం లేదు. కాబట్టి ఆచరించే వారికి ప్రయత్నం చేయండి. మేడం చాలా చక్కగా అనేక విషయాలు చెప్పారు. కాకపోతే ఇక్కడ నాకు ఒక అనుమానం ఏమిటి అంటే మేడం, మీరేమనుకోవద్దు, రష్యాలో ఉన్నటువంటి సమాజం వేరు, భారతదేశంలో ఉన్నటువంటి సమాజం వేరు. ఇక్కడ సమాజంలో మొదటి నుంచి కూడా అసమానతలు అనేవి పట్టుకు పీడిస్తున్నాయి. రోగం లాగా ఏమైపోయిందన్నమాట ఇక్కడ పట్టుకు పీడిస్తుంది. కానీ 1917లో బోల్షెవిక్ విప్లవంలో, రష్యా విప్లవం వచ్చిన తర్వాత ప్రభుత్వం అన్నింటినీ నిర్వహించింది. ప్రైవేట్ అనేది లేదు అక్కడ. దానితో ఏమైపోయిందన్నమాట, సమానత్వం అనేది చాలా చక్కగా వచ్చింది. మనది ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నామే కానీ ప్రజాస్వామ్యంలో పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు. అది ఇక్కడ ఉన్నటువంటి లోపం. ఆ సమాజానికి ఉన్నటువంటి లోపాన్ని తీసుకున్నట్లయితే మీరు చెప్పినట్టు అక్షరాల రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు వాళ్ళ యొక్క విధి విధానాలను సమర్థవంతంగా అనుసరించకపోవడం ద్వారానే ఈ రోజున ఇన్ని రకాలైనటువంటి సమస్యలను మన స్త్రీలోకి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అవునా కదా? ఇక్కడ ఏంటన్నమాట, ఇటువంటి కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మరి అనాదిగా మనం పరిశీలించినట్లయితే నేను చరిత్రకారుని కాబట్టి ముందుగా నేను చరిత్ర నుంచే కొన్ని ఉదాహరణలు పేర్కొంటాను. మహిళకి పర్యాయ పదం, స్త్రీకి పర్యాయ పదం ఏమిటి? మహిళ. మహిళ అంటే ఏంటి? మహిళ అంటే అర్థం ఏంటి? పూజించినది లేక పూజింపబడినది. ఏ దేశంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే స్త్రీని గౌరవిస్తారో, స్త్రీని ఆరాధిస్తారో ఆ ప్రాంతం, ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి పేర్కొంటుంది. అవునా కదా? మరి అదేవిధంగా క్రీస్తు పూర్వం మనం తీసుకున్నట్లయితే వేదకాలం, ఋగ్వేద కాలం, మనకి చతుర్వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వణ వేదం. ఈ ఋగ్వేద కాలంలో